జీవితంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది, అది చిన్నదవని పెద్దదవని. ఒక్కొక్క బాధ చాలా నొప్పిని కలిగిస్తుంది, ఒక్కొక్క బాధ అసలు మనిషినే మార్చేస్తుంది. వాళ్ళు మన పట్ల ప్రవర్తించే విధానం, మన పట్ల చూపించే ప్రేమ, అభిమానాలు అన్నీ మారిపోతాయి. ఇలా రెండు రకాల బాధలు ఉంటాయి. అయితే అసలు తప్పు ఎందుకు జరిగింది అని మాత్రమే మనం ఆలోచిస్తాం. తప్పు జరగకుండా ఉండే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఉంటాయి. మనిషిని మర్యాదగా మాట్లాడించకపోవటం, ఇంటికి రాగానే రండి కూర్చోండి అని పిలవకపోవటం, రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఏ మనిషినైనా ప్రేమగా పలకరించకపోవటం, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఉంటాయి. ఆ నిర్లక్ష్యాలను ఎవ్వరు పట్టించుకోరు. తప్పు జరిగింది అని మాత్రమే ఆలోచిస్తారు. మన ఇళ్లల్లో, మన జీవితంలో కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పెద్ద పెద్ద తప్పులే ఉండవు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఉంటాయి. ఆ నిర్లక్ష్యాల వల్లే మనసు విరిగిపోతుంది. నిర్లక్ష్యాన్ని పట్టించుకోండి. ఒక నిర్లక్ష్యం పదే పదే చేస్తూ ఉంటే అవతల మనిషికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడే మనిషి మారిపోతాడు. మీరేమంటారు? నమస్తే.